హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఏఈస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ విత్ పర్పస్. సో ఈరోజు మనము తెలంగాణ జాగ్రఫీ చూద్దామండి. మరి ఇదైతే మనకి తెలంగాణ జాగ్రఫీ పార్ట్ 5 ఈరోజు మనం చూస్తున్నాము. సో ఇది వచ్చేసి రివర్ సిస్టమ్ అండి. తెలంగాణలో రివర్ సిస్టమ్ ఏ విధంగా ఉంది అనేది మన ఈరోజు టాపిక్. సో చూడండి, మనకి మొత్తం తీసుకుంటే 38 రివర్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్. మొత్తం ఎన్ని రివర్స్ అనేది కూడా మనం ఇక్కడ చూసుకుంటాము. అయితే మరి ఈ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ రివర్స్ రివర్స్ గురించి చదివే స్టడీని ఏమంటారంటే పొటమోలాజీ అని అంటాము. అండ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ లేక్స్ అండ్ పాండ్స్. ఓకేనా, లేక్స్ అండ్ పాండ్స్ గురించి చదివితే, ఇప్పుడు లేక్స్ మనకు తెలుసు కదండి. సో వాటి గురించి చదివితే లిమోనోలాజీ అని. అండ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ వాటర్. సో మరి దీని గురించి చదివితే హైడ్రోలాజీ అని. తర్వాత వరల్డ్ రివర్ డే ఎప్పుడండి? 4th సండే ఆఫ్ సెప్టెంబర్. రిమెంబర్ దిస్. నెక్స్ట్ వరల్డ్ వాటర్ డే 22nd మార్చ్. ఫ్రమ్ ఎప్పటి నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు? 1993 బై యుఎన్ఓ ఈ సెలబ్రేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. మరి 2019 థీమ్ తీసుకుంటే ఇక్కడ మనకి సెలబ్రేషన్ యొక్క థీమ్స్ కూడా మనం చూసుకోవాలండి. 2000 ఇక్కడ 2023 కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఐ థింక్ సో నేను యాడ్ చేయలేదు, నేను యాడ్ చేస్తాను. సో ఇక్కడ మనము 2019లో మనంటే ప్రతి ఇయర్ కూడా ఎలా అని అంటే ఒక థీమ్ ఉంటుంది అన్నట్టుగా యుఎన్ఓది. నేను ఇది మీకు కరెంట్ అఫైర్స్ లో యాడ్ చేస్తాను. ఓకేనా. సో 2023 థీమ్ అయితే మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ప్రతి థీమ్ అనేది మనకి ఇంపార్టెంట్. అలానే మరి ఓల్డ్ థీమ్స్ ఇంపార్టెంట్ అంటే ఓల్డ్ థీమ్స్ ఇంపార్టెంట్ కాదు, బట్ మనం ఎందుకంటే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి దీన్ని చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2019 తీసుకుంటే లీవింగ్ నో వన్ బిహైండ్ అండ్ విచ్ ఈస్ ద సెంట్రల్ ప్రామిస్ 2030 అజెండా సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే అందరికీ కూడా వాటర్ సరఫరా అందించాలని వాళ్ళు ఒక అజెండా పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనము సిఓపి నేను మీకు చెప్పేటప్పుడు మళ్ళీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో చెప్తాను. ఓకేనా, దాని గురించి డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ ఇండియాస్ రివర్ వీక్ తీసుకుంటే మనము ఎప్పటి నుంచి అండి? 24th నుంచి 27th నవంబర్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇట్ వాజ్ ఫస్ట్ సెలబ్రేటెడ్ ఎక్కడండి? ఢిల్లీలో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది 2014 నుండి. అండ్ నెక్స్ట్ ద ఫ్లో ఆఫ్ రివర్ ఇన్ తెలంగాణ. ఇప్పుడు మనం తెలంగాణ చూసుకున్నప్పుడు తెలంగాణలో రివర్ ఫ్లో ఏ విధంగా ఉందో చూద్దాం. ద జనరల్ స్లోప్ ఆఫ్ ఇండియా ఈజ్, జనరల్గా ఇండియాలో తీసుకుంటే నార్త్ వెస్ట్ టు సౌత్ ఈస్ట్ ఉంటుందండి. ఇలా ఇప్పుడు మనకి ఇలా మనం చూసుకుంటాం కదా. సో నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్. ఓకేనా, ఇది సౌత్, ఇది ఈస్ట్. అండ్ సో ద రివర్ ఫ్లోస్ ఫ్రమ్ ద నార్త్ వెస్ట్ టు సౌత్ ఈస్ట్ ఉండడం జరుగుతుంది. అండ్ మన తెలంగాణలో కూడా అదే విధంగా రివర్ ఫ్లో అనేది ఉంటుంది. అండ్ ద ఆరిజిన్ పాయింట్ ఫ్రమ్ విచ్ ద రివర్ ఫ్లోస్ ఈస్ కాల్డ్. మరి రివర్ ఫ్లో స్టార్ట్ అయ్యే ఆరిజిన్ పాయింట్ ఏమంటాము అనేది కూడా చూసుకోవాలి. దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ రివర్. ఎక్కడైతే రివర్ పుట్టింది అని అంటాం కదా, సో దాన్ని ఏమంటామంటే సోర్స్ ఆఫ్ రివర్ అని అంటాము. దాని హెడ్ వాటర్ అని కూడా అంటాము. అండ్ ద ఏరియా ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ విచ్ ద ప్రిసిపిటేషన్ collect and drains into a river through the streams is called the drainage basin. సో డ్రైనేజ్ బేసిన్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఒక మీరు జనరల్గా చూసే ఉంటారు కదా, రివర్స్ దగ్గర ఇప్పుడు మనం నదుల దగ్గర చూసుకున్నప్పుడు అక్కడ ఒక తీర ప్రాంతం ఏర్పడుతుంది. అక్కడ మనకి నీళ్లు పోయే అంటే ఇప్పుడు వాటర్ వెళ్తూ ఒక ఫ్లో అయితే ఏర్పడుతుంది కదా. సో ఆ బేసన్ ఏరియా అంటే అది ఏ విధంగా ఏర్పడుతుంది ఏంటి అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ద ఏరియా ఆఫ్ ద ల్యాండ్, ఏరియా ఆఫ్ ద ల్యాండ్ రివర్ బేసిన్ అంటే ఏంటి? ఏరియా ఆఫ్ ద ల్యాండ్ ఫ్రమ్ విచ్ ప్రిసిపిటేషన్ అండ్ కలెక్ట్ ద డ్రైన్స్, ఓకేనా, ఇన్ టు ద రివర్ త్రూ ద స్టీమ్. సో అంటే మనకి ఇక్కడ వాటర్ అంతా వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చి ఒక దగ్గర డ్రైన్ అవుతుంది. ఓకేనా, సో దాన్ని మనము రివర్ బేసిన్ అని అనడం జరుగుతుంది. సో రివర్ సిస్టమ్ గురించి మనము ఇండియన్ జాగ్రఫీలో అసలు అది దాని యొక్క బేసిక్ ఏంటి, అది ఏ విధంగా ఏర్పడుతుంది, అసలు రివర్స్ ఎలా ఏర్పడ్డాయి ఏంటి అనేది కూడా మనం క్లియర్గా చూసుకుంటాము. టైప్స్ ఎన్ని ఉంటాయి ఏంటి అనేది కూడా మనం క్లియర్గా చూసుకుంటాము. ఓకేనా. సో నెక్స్ట్ మనము గుర్తుపెట్టుకోండి, నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను చెప్పడం. రిమెంబర్ దిస్. అండ్ దేర్ ఆర్ ద 2 categories ఆఫ్ రివర్స్ ఇన్ ఇండియా. మరి ఇండియాలో తీసుకున్నప్పుడు రెండు టైప్స్ ఆఫ్ రివర్ సిస్టమ్స్ ఉన్నాయండి. ఒకటి హిమాలయన్ రివర్ సిస్టమ్, ఇంకొకటి పెనిన్సులా. మరి పెనిన్సులా తీసుకున్నప్పుడు మనకి పెనిన్సులా రివర్ ఇస్ ద ఓల్డర్ దెన్ ద హిమాలయన్ రివర్. రిమెంబర్ దిస్ పాయింట్ ఇంపార్టెంట్. అండ్ ద పెనిన్సులా రివర్ వచ్చేసి ఫ్రమ్ వి షేప్డ్ వ్యాలీ. దిస్ ఇస్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ద మేజర్ రివర్ ఫ్లోయింగ్ త్రూ ద తెలంగాణ. మరి తెలంగాణలో ఫ్లో అయ్యే మేజర్ రివర్స్ ఏంటి అని అంటే గోదావరి, కృష్ణ, మంజీరా, మూసి, తుంగభద్ర. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ రివర్స్ ఇన్
తెలంగాణ. అండ్ అమాంగ్ ద మేజర్ రివర్స్ ద గోదావరి బేసిన్, మరి గోదావరి బేసిన్ ఎంత వరకు ఫామ్ అయి ఉంది అని అంటే 79%. దిస్ పాయింట్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కృష్ణ కూడా 69% ఉంది. తెలంగాణలో ఇంత తెలుగులో ఐ థింక్ తీర ప్రాంతం సంథింగ్ అంటే ఆ నది ప్రవహించే ప్లేస్ ఉంటది కదా! సో, అది ఎంత వరకి ఫ్లో అవుతుంది అనే దాన్ని తీసుకుంటే తెలంగాణలో ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది గోదావరి. ఆంధ్రాలో తక్కువ పర్సెంట్ ఉంటుంది. సో, అందుకే మనకింత పెద్దగా ఉన్నప్పటికి కూడా ఏమైపోయింది వాటర్ అనేది లేకపోయింది. సో, దానివల్ల కూడా మనము వాటర్ గురించి కూడా మనకి ఈ తెలంగాణ ఇష్యూలో అదొక పార్ట్ అవ్వడానికి రీజన్ అని చెప్పొచ్చు. సో, అలా మనకి గోదావరి వచ్చేసి 79%, కృష్ణ వచ్చేసి 69% తెలంగాణలో ప్రవహిస్తుంది. అండ్ నెక్స్ట్ గోదావరి రివర్ తీసుకున్నప్పుడు మరి గోదావరి రివర్ గురించి మనం ఫస్ట్ చూసుకుందాం. సో, గోదావరి బేసిన్ ఇది ఎంత వరకి ఫామ్ అయి ఉంది అని అంటే ఇక్కడ చూడండి 3,12,018 square kilometers. This is the second largest basin in the country. Remember, important. And Godavari river is mentioned in Puranas లో మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఏమంటామండి తెల్లాపూర్ తెలివాహ రివర్ అని. సో, అందుకనే తిలింగాస్ అని మనం ఆల్రెడీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూసాము. ఇందులో కూడా ఇంట్రడక్షన్ క్లాస్లో చూసాము. ఏం రివర్ అంటామండి తేలివాహ రివర్. ఆ ప్రాంతంలో నివసించే వారిని తెలంగాణీలు అనడం కూడా జరిగింది అని మనం చూసుకున్నాము. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద రివర్ ఆఫ్ పోయిట్స్ అని కూడా అంటారు. దిస్ పాయింట్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ అమాంగ్ ద పెనిన్సులర్ రివర్. మరి పెనిన్సులా ఏరియాలో ఇది లార్జెస్ట్ రివర్ అని మనం చెప్పొచ్చు. ఓకేనా, మరి ఎందులో లార్జెస్ట్ రివర్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ అండ్ క్యాచ్మెంట్ ఏరియా అండ్ డిశ్చార్జ్. రిమెంబర్ దిస్ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ గోదావరి రివర్ బేసిన్ తీసుకున్నప్పుడు ఇట్స్ అబౌట్ ద 10% ఆఫ్ ద ఇండియాస్ టోటల్ జియోగ్రఫికల్ ఏరియా. గోదావరి రివర్ తీసుకున్నప్పుడు ఎంత ఉందండి? ఇట్స్ 10% ఆఫ్ ఇండియాలో టోటల్ జియోగ్రఫికల్ ఏరియాలో 10% ఉందని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ లాంగెస్ట్ రివర్. రిమెంబర్ దిస్ పాయింట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇక్కడ మనం చూసుకున్నాము సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద కంట్రీ. ఎందులో గోదావరి బేసిన్ ద ఏరియా వైజ్ గా తీసుకున్నప్పుడు. అండ్ సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా అండ్ లాంగెస్ట్ రివర్ సౌత్ ఇండియాలో తీసుకుంటే లాంగెస్ట్ రివర్, ఇండియాలో తీసుకున్నప్పుడు సెకండ్ లాంగెస్ట్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ గోదావరి తీసుకున్నప్పుడు 1465 కిలోమీటర్స్ ఉందండి. అండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. మరి వరల్డ్ లో లాంగెస్ట్ రివర్ ఏది అని అంటే నైలు నది అండి, నైలు రివర్ అంటారు కదా, సో అది. అండ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా తీసుకుంటే ఇండియాలో లాంగెస్ట్ రివర్ ఏది అని అంటే గంగా. ఓకేనా, మీకు గంగా రివర్ తెలుసు కదా, మనము ఇండియన్ జాగ్రఫీలో రివర్ సిస్టంలో నేను అది మళ్ళీ చెప్తాను మీకు. అండ్ ద లెంత్ ఆఫ్ ద గోదావరి ఇన్ తెలంగాణ. మరి గోదావరి తెలంగాణలో ఎంత ఉంది లెంత్? ఓకేనా, మొత్తం లెంత్ ఆఫ్ గోదావరి మనం ఇక్కడ చూసుకున్నాం ఇక్కడ. ఓకేనా, మరి తెలంగాణలో గోదావరి యొక్క లెంత్ ఎంత ఉందంటే 560 కిలోమీటర్స్ ఉండడం జరిగిందండి. అండ్ ద టోటల్ లెంత్ ఇన్ తెలంగాణ అండ్ ఏపీలో తీసుకున్నప్పుడు 72 ఉంది. అందులో 560 తెలంగాణలోనే ఉంది. రిమెంబర్ దిస్. మరి చూద్దాం గోదావరి బేసిన్ ఏ ఏరియాలో ఏ విధంగా ఉంది. మహారాష్ట్ర తీసుకున్నప్పుడు 48%, తెలంగాణ 19%, అండ్ మధ్యప్రదేశ్ 10%, ఒడిశా 5%, ఆంధ్రప్రదేశ్ 3%, అండ్ కర్ణాటక 1%, అండ్ పుడుచేరి 0.1. రిమెంబర్ దిస్ పాయింట్స్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ ద స్టేట్ విత్ హైయెస్ట్ క్యాచ్మెంట్ బేసిన్. మరి అన్ని స్టేట్లలో ఎక్కువ క్యాచ్మెంట్ బేసిన్ దేనికి ఉంది అని అంటే మహారాష్ట్రకు ఉంది. ఓకేనా, అండ్ ఇట్ ఫ్లోస్ త్రూ ద స్టేట్స్ ఆఫ్ మహారాష్ట్ర, తెలంగాణ, తర్వాత ఛత్తీస్గఢ్, నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఇది ఫ్లో అవుతూ ఉంటుంది. మరి ఆరిజిన్ ఆఫ్ ద గోదావరి రివర్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది అని అంటే గోదావరి రివర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద సాక్రీడ్ పాండ్. ఓకే, సాక్రీడ్ పాండ్ ఎక్కడ ఉందండి? త్రయంబకేశ్వరం మనం వినే ఉంటాం కదా, త్రయంబకేశ్వరం టెంపుల్. సో త్రయంబకేశ్వరం అండ్ ద బ్రహ్మగిరి మౌంటైన్ నియర్ నాసిక్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్, షయ్యాద్రి ఇన్ మహారాష్ట్ర స్టేట్. అండ్ దాని యొక్క ఎలివేషన్ తీసుకుంటే 920. దీస్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అగైన్ మళ్ళీ చదవండి, మళ్ళీ రిమెంబర్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. డోంట్ బై హార్డ్. ఐఎమ్ టెలింగ్ డోంట్ బై హార్డ్. ఓకేనా, సింపుల్ గా గోదావరి ఆరిజినేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? మనకి త్రయంబకేశ్వరంలో. ఓకేనా, త్రయంబకేశ్వర టెంపుల్ అది ఎక్కడ ఉంది? బ్రహ్మగిరి మౌంటైన్ ఎక్కడండి? నియర్ టు నాసిక్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ ని మనకు ఇంకో పేరు ఏంటండి? షయాద్రి అని అంటాము. సో చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అదర్ నేమ్ తీసుకుంటే మనకి 1 సెకండ్. ఇప్పుడు మనకి నదులు చూసుకున్నప్పుడు ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి, అవి కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు బ్రహ్మపుత్ర ఇండియాలో దాన్ని ఏమంటారు? బ్రహ్మపుత్ర ఇండియాలో ఏమంటారు? బంగ్లాదేశ్ లో ఏమంటారు?
మీకు బంగ్లాదేశ్‌లో అక్కడ జాయిన్ అయ్యేటప్పుడు ఒక పేరుంటుంది. జేతో వస్తుంది. ఎవరికైనా గుర్తుంటే పెట్టండి. సో, నేనెందుకు చెప్పట్లేదు అనంటే జస్ట్ మీకొక చిన్న రీకాల్ ఉంటుందనంతే. తర్వాత మరి అది ఎక్కడ పుట్టింది అది చూసుకోవాలన్నట్టు. మనం ఇప్పుడు టిబెట్ నుంచి తీసుకున్నప్పుడు ఒక నేమ్‌తో వస్తుంది. ఇండియాలో వచ్చినప్పుడు ఒక నేమ్‌తో వస్తుంది. తర్వాత బంగ్లాదేశ్‌లో కలిసినప్పుడు ఇంకొక నేమ్‌తో కలుస్తుంది. సో, ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయన్నట్టుగా. సో, అవి మనం చూసుకోవాలి. మరి అలాగే మన గోదావరికి పేర్లు చూసుకుంటే అదర్ నేమ్స్ తీసుకుంటే చూడండి వృద్ధ గంగ అని కూడా అంటాము. అండ్ దక్షిణ గంగ అని కూడా అంటాము. పొయెటిక్ రివర్ అని అంటాము. తర్వాత రెయిన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాము. సో, చూసుకోవాలి. ఇప్పుడు రెయిన్ ఆఫ్ రివర్ ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ రివర్ ఇన్ యూరోప్. యాక్చువల్‌గా రెయిన్ ఆఫ్ రివర్ తీసుకుంటే ఇది యూరోప్‌లో ఒక బ్యూటిఫుల్ రివర్ అని. అండ్ గోదావరి రివర్ ఆల్సో అపియర్ వెరీ బ్యూటిఫుల్. ఓకేనా? వెరీ బ్యూటిఫుల్ వెన్ ఇట్ ఫ్లోస్ త్రూ ద పాపికొండలు. మరి ఎందుకు ఇప్పుడు రెయిన్ ఆఫ్ రివర్ అనేది ఇది యాక్చువల్‌గా యూరోప్‌లో ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్ రివర్ అని దీనికి పేరుంది. అలాగే గోదావరి కూడా చాలా అందమైనదని. సో, ఇది ఎప్పుడైతే పాపికొండలు గుండా మనకు అందరికి పాపికొండల ఐడియా ఉంది గదా! సో, పాపికొండల నుంచి ప్రవహిస్తున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది అని. మరి ఇది ఎక్కడ ఉందండి? బిట్వీన్ ద ఎక్కడెక్కడ అంటే భద్రాచలం అండ్ రాజమండ్రికి మధ్య ఉంటుంది. సో, దానికి మనము అంటే భద్రాచలం నుంచి రాజమండ్రికి మనకి వెళ్ళడానికి బోటింగ్ కూడా ఉంటుంది. సో, చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ సో, అందుకే మనం దీన్ని రెయిన్ ఆఫ్ ఇండియా అని కూడా అనడం జరుగుతుంది. నెక్స్ట్ యాన్యువల్ యావరేజ్ రెయిన్‌ఫాల్ తీసుకుంటే క్యాచ్‌మెంట్ ఏరియాలో 10 సెంటీమీటర్స్ ఉంటుంది. తర్వాత రివర్ ఐలాండ్ క్రియేటెడ్ బై ద గోదావరి. గోదావరి వలన ఏర్పడిన రివర్ ఐలాండ్ ఏది అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా? బంధన్ కుర్తి ఇది ఎక్కడ ఉందంటే నిర్మల్ డిస్ట్రిక్ట్‌లో ఉందండి. చూసుకోవాలి రివర్ ఐలాండ్. సో, ఇది చాలా తక్కువ మందికి ఐడియా ఉంటుంది. అండ్ ఫస్ట్ ప్రాజెక్ట్ మన గోదావరి పైన కట్టిన ఫస్ట్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఏది అనంటే పోచంపాడు. ఓకేనా? శ్రీశైలం సాగర్ ప్రాజెక్ట్ అంటాము. రిమెంబర్. తర్వాత గోదావరి బేసిన్ ఈస్ ద ఓన్లీ రివర్ బేసిన్ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో తీసుకుంటే దిస్ ఇస్ ద ఓన్లీ రివర్ బేసిన్ విత్ అవైలబుల్ ఆఫ్ ద కోల్ డిపాజిట్స్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే గోదావరి బేసిన్ సౌత్ ఇండియాలో తీసుకున్నప్పుడు ఇది ఓన్లీ రివర్ బేసిన్. దేనిలో ఏది అవైలబుల్‌గా ఉంది అని అంటున్నారు? కోల్ అంటే బొగ్గు గనులు. ఓకేనా? నెక్స్ట్ గోదావరి స్ప్లిట్ ఇంటూ ద 7 బ్రాంచెస్. ఇది అందరికీ చాలా బాగా తెలుసు. ఎక్కడండి? నియం వేంపల్లి వెంకట్రావుపేట్ విలేజ్. అది ఎక్కడుందండి? జగిత్యాల డిస్ట్రిక్ట్‌లో ఉంది. ఏడుపాయలు నది అని అంటారు. మీకు ఐడియా ఉందా? నెక్స్ట్ గోదావరి టేక్స్ ద షేప్ ఆఫ్ ద క్రిసెంట్ ఎట్ చెంగన్ విలేజ్. ఇట్స్ లొకేటెడ్ ఆన్ ద బార్డర్ ఆఫ్ ద జగిత్యాల అండ్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్. నెక్స్ట్ గోదావరి ఫార్మ్స్ ద త్రివేణి సంగమం. త్రివేణి సంగమం ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇది ఇంపార్టెంట్ పాయింట్ మనం చూసుకోవాలి. ఇట్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద 3 రివర్స్. ఓకేనా? కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద 3 రివర్స్ అండి. 3 నదులు కలుస్తాయి అన్నట్టుగా. బై జాయినింగ్ విత్ ద 2 రివర్స్ నేమ్లీ దానిలో అంటే గోదావరిలో ఇంకా 2 నదులు కలుస్తాయి. ఏంటవి అంటే మంజీరా అండ్ హరిద్ర. ఓకేనా? మరి ఎక్కడ కలుస్తాయి? కనుక మనం కందకురి విలేజ్ ఈ కందకురి విలేజ్‌లో కలవడం జరుగుతుంది నిజామాబాద్ డిస్ట్రిక్ట్‌లో. సో, అందుకే త్రివేణి సంగమం అని అంటారు. అండ్ ఇట్స్ ఫార్మ్స్ అదర్ నేమ్ ఏంటంటే ఇది త్రివేణి సంగమం. బై జాయినింగ్ ఆఫ్ ద 2 రివర్స్ ప్రాణహిత అండ్ సరస్వతి కాళేశ్వరం. ఓకేనా? సో, ఇది చూసుకోవాలి మనం. నెక్స్ట్ గోదావరి బేసిన్ ఈస్ బౌండెడ్ బై ద నార్త్. బౌండెడ్ ఆన్ ద నార్త్ బై అజంతా. మరి గోదావరి బేసిన్ దాని యొక్క బౌండరీస్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే నార్త్ సైడ్ ఇక్కడ మనకి ఏముంటుంది బౌండరీగా అజంతా ఉంటుందండి. అండ్ నిర్మల్ అండ్ సత్మల హిల్స్ ఫార్మ్స్ ద సదరన్ ఎడ్జ్ ఆఫ్ ద పాపి హిల్స్ అండ్ హైయెస్ట్ పీక్ ఇన్ గోదావరి ఏరియా తీసుకున్నప్పుడు హన్మకొండ అండి. ఇదొకటి మనం చూసుకోవాలి. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏందంటే గోదావరి ఫార్మ్స్ త్రివేణి సంగమం ఏర్పడుతుంది. బై జాయినింగ్ ద రివర్స్ యాడ్ అవ్వడం వల్ల అదొకటి చూసుకోవాలి. అండ్ అనదర్ త్రివేణి సంగమం ఇంకొకటి ఫార్మ్ ద అనదర్ త్రివేణి సంగమం. ఇక్కడ 2 త్రివేణి సంగమం 2 చూసుకోవాలండి. తర్వాత కోర్స్ ఆఫ్ గోదావరి రివర్. మరి గోదావరి రివర్ గురించి మనం తీసుకున్నప్పుడు అది ఎక్కడ పుట్టింది? ఎలా వచ్చింది? అనేది కూడా మనం చూసుకోవాలి. సో, ఇట్ ఆరిజినేటెడ్ ద త్రయంబకేశ్వరం. ఎక్కడ పుట్టిందండి? త్రయంబకేశ్వరం, నాసిక్. ఓకేనా? బ్రహ్మగిరి హిల్స్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ మహారాష్ట్ర. అండ్ గోదావరి ఫ్లోస్ త్రూ ద మహారాష్ట్ర అండ్ ఎంటర్ ద తెలంగాణ. ఎక్కడ ఇది ఏ విధంగా ఫ్లో అవుతుందండి? మహారాష్ట్ర నుంచి తెలంగాణకి ఫ్లో అవుతుంది. ఎక్కడ కలుస్తుంది అనంటే కుందకుర్తిలో కలుస్తుంది. అది ఎక్కడంటే నిజామాబాద్ డిస్ట్రిక్ట్. అండ్ ఇట్ ఫ్లోస్ త్రూ ఇన్ బాసర ఇన్ నిర్మల్ డిస్ట్రిక్ట్. అండ్ ఇట్ రీచెస్ ద ఎక్కడికి రీచ్ అవుతుంది? మనకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తెలుసు కదా! పోచంపాడు. సో, పోచంపాడు అండ్ అక్కడ నుంచి మళ్ళీ ట్రావెల్ అవ్వుకుంటూ
నిర్మల్ బార్డర్లో రీచ్ అవుతుంది. మళ్ళీ తర్వాత లేటర్ ఇట్ క్రాసెస్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ద నిజామాబాద్ని క్రాస్ అయ్యి తర్వాత నిజామాబాద్ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, జగిత్యాల, మంచిర్యాల అండ్ పెద్దపల్లి, జయశంకర్ భూపాల్, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం అండ్ కట్ అక్రాస్ ద పాపి హిల్స్. ఓకేనా. సో ఏ ఏరియా నుంచి ప్రవహిస్తుంది అనేది మనం ఈ ఆర్డర్ ని కూడా చూసుకోవాలి. అయితే ఎగ్జామ్ లో మరి ఇదెందుకు మేడం అని మీరు అంటే, ఇక్కడ మనకు ఒక ఫ్లో ఆఫ్ ఆర్డర్ ఉంటుంది కదా, ఈ ఫ్లో అనేది మనం చూసుకోవాలన్నట్టుగా. ఓకేనా. ఏ ఏరియా నుంచి ప్రవహిస్తుంది, ఏ ప్రాంతాల నుంచి ఏ ప్రాంతాలకి నెక్స్ట్ వెళ్తుంది అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ దాంతో పాటుగా ఇట్ సపరేటెడ్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ద ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ని సపరేట్ చేస్తుంది. అండ్ ఆఫ్టర్ ఫ్లోయింగ్ ద రాజమండ్రి స్ప్లిట్ ఇంటూ ద 5 బ్రాంచెస్ గా స్ప్లిట్ అవుతుంది. టోటల్ గా 7 బ్రాంచెస్ అండి. అవి ధవళేశ్వరం, ఎవ్రీ బ్రాంచ్ జాయిన్ బై ద మళ్ళీ ఎక్కడ జాయిన్ అవుతుంది, బే ఆఫ్ బెంగాల్. ఓకేనా. ఎట్ డిఫరెంట్ ప్లేసెస్ లో జాయిన్ అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ ద సప్త గోదావరి అని అంటాము. రిమెంబర్ దిస్. నెక్స్ట్ బ్రాంచెస్ ఆఫ్ గోదావరి తీసుకున్నప్పుడు మరి ఏమేమి ఉన్నాయంటే గౌతమి. ఓకేనా. గౌతమి తీసుకుంటే మనకి ఎక్కడ కలుస్తుంది, గౌతమి నదరన్ బ్రాంచ్. ఓకేనా. గౌతమి వచ్చేసి నదరన్ బ్రాంచ్, ఫాల్ ఇంటూ ద బే ఆఫ్ బెంగాల్, యానం. తర్వాత వశిష్ట తీసుకున్నప్పుడు మిడిల్ బ్రాంచ్, ఇది కూడా బే ఆఫ్ బెంగాల్ అంతర్వేణి. తర్వాత వేతయ్య తీసుకున్నప్పుడు మనకి సదరన్ బ్రాంచ్ అండి. ఇది ఎక్కడ కలుస్తుంది అంటే బే ఆఫ్ బెంగాల్లోనే. ఎక్కడ అనంటే కొమరాగిపట్నం. తర్వాత తుల్య తీసుకున్నప్పుడు ఇది మనకి ఎక్కడ అంటే ఫాల్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్. మరి ప్లేస్ కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ భరద్వాజ, ఇట్ ఫాల్ ఇంటూ ద బే ఆఫ్ బెంగాల్. ఇది కూడా మనకి బెందమూరు లంకలో కలుస్తుంది. నెక్స్ట్ కౌశిక్ అండ్ ఆత్రేయ బ్రాంచెస్ ఇక్కడ మనం తీసుకుంటే కౌశిక అండ్ ఆత్రేయ బ్రాంచెస్ అనేవి దేనిలో కలుస్తుంటాయంటే తుల్య అండ్ భరద్వాజలో కలుస్తాయి. ఓకేనా. భరద్వాజ బ్రాంచెస్ అండ్ ఫ్లోస్ యాజ్ ఏ సింగిల్ బ్రాంచ్, అంటే ఆ రెండు కూడా మళ్ళా కలిసి ఒక సింగిల్ బ్రాంచ్ గా ఫ్లో అవుతుంటాయి. ఫ్లో అయ్యి ఎక్కడ కలుస్తాయి, మళ్ళీ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. కౌశిక్ అండ్ ఆత్రేయ బ్రాంచెస్. ఓకేనా. రెండు కూడా మనకి దేంతో జాయిన్ అవుతాయి, తుల్య అండ్ భరద్వాజతో జాయిన్ అయ్యి అవి ఒక సింగిల్ బ్రాంచ్ లాగా ఫామ్ అయ్యి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. ద డెల్టా రీజన్ ఫార్మ్డ్ బిట్వీన్ ద గౌమతి అండ్ వశిష్ట ఈజ్ కాల్డ్ వాట్, దాన్ని ఏమంటాం అనేది కూడా చూసుకోవాలి, కోనసీమ అని అంటాము. ఓకేనా. ద రీజన్ బిట్వీన్ ద, ఇక్కడ ఎలా ఫామ్ అవుతుంది రీజన్, గోదావరికి అండ్ వశిష్టకి మధ్య ఫామ్ అయ్యే రివర్ ని ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి. దాన్ని ఏమంటాం అనేది కూడా చూసుకోవాలి. దాన్ని గార్డెన్ ఆఫ్ ఆంధ్ర అంటామండి. ఎక్కడ ఫామ్ అవుతుంది మనకి, అది కోనసీమ. ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోవద్దు. నెక్స్ట్ ద డిస్ట్రిక్ట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ గోదావరి. మరి లెఫ్ట్ సైడ్ గోదావరి తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ నిర్మల్, మంచిర్యాల డిస్ట్రిక్ట్స్. అండ్ డిస్ట్రిక్ట్ రైట్ సైడ్ ఆఫ్ ద గోదావరి తీసుకున్నప్పుడు నిజామాబాద్, జగిత్యాల్ అండ్ పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం. దిస్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అడుగుతాడు. ఓకేనా. లెఫ్ట్ సైడ్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ, అవి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి, రైట్ సైడ్ ఏమున్నాయి అని అడుగుతారు, చూసుకోవాలి. నెక్స్ట్ ద డ్రైనేజ్ బేషన్ ఆఫ్ ద గోదావరి ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ ద 12 సబ్ బేషన్స్ గా క్లాసిఫై చేయడం జరిగింది. ఓకేనా. G1, G2, G3 అని. తర్వాత గోదావరి ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి తీసుకున్నప్పుడు ఫస్ట్ తీసుకుంటే ప్రవర మహారాష్ట్ర అండ్ పూర్ణ మహారాష్ట్ర, మంజీరా తెలంగాణ అండ్ పెనుగంగ తెలంగాణ, పెద్దవాగు తెలంగాణ, వర్ధ తెలంగాణ అండ్ వైన్గంగ తెలంగాణ. నెక్స్ట్ వచ్చేసి కిన్నెరసాని తెలంగాణ. నెక్స్ట్ సీలేరు వచ్చేసి తలిపేరు అని అంటాము, ఏపీ అండి. ఇంద్రావతి వచ్చేసి మళ్ళీ తెలంగాణ, సబరి వచ్చేసి తెలంగాణ. రిమెంబర్ దీస్ ట్రిబ్యూటరీస్. అండ్ మైనేరు తెలంగాణ, ప్రాణహిత తెలంగాణ. రిమెంబర్ దీస్ ఆర్ ద ట్రిబ్యూటరీస్. ఇప్పుడు మన ట్రిబ్యూటరీస్ లో లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, రైట్ బ్యాంక్. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్. సో బట్టి పట్టకండి, జస్ట్ ట్రై టు రిమెంబర్ విత్ నేమ్ ఆఫ్ ద ప్లేసెస్. ఓకేనా. ఫస్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ద ట్రిబ్యూటరీస్ జాయిన్ ద గోదావరి ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ నుంచి జాయిన్ అయ్యేటి ఏంటి అండి, ప్రాణహిత, ఇంద్రావతి, సబరి, సీలేరు, పూర్ణ అండ్ కడెం. సో ధూధ అండ్ వెన్గంగ, దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. మనం ఇలా చిన్న ఒక డయాగ్రామ్ వేసుకున్నా కూడా మీకు గుర్తుంటుంది. బట్ నేను అవన్నీ వేయలేదు ఇప్పుడు ఎగ్జామ్ ముందులో. అంత అంటే నేను ఓవర్ ఇన్ఫ్లోకి అయితే వెళ్ళలేదండి.
జస్ట్ మీకు ఒక అర్థమయ్యి టాపిక్ ప్రాపర్గా ఉంటే సరిపోద్ది అని ఇంటెన్షన్తో నేను ఇది ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ ద ట్రిబ్యూటరీస్ దట్ జాయిన్డ్ గోదావరి ఫ్రమ్ రైట్ సైడ్. మరి రైట్ సైడ్ నుంచి జాయిన్ అయ్యేటి ఏంటి అంటే మంజీరా, మానేరు అండ్ పెద్దవాగు, కిన్నెరసాని, ప్రవర అండ్ మూల. రిమెంబర్ దీస్ నేమ్స్. మరి టోటల్ ఎంత పర్సెంట్ అండి? 16.14%. మరి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ 59.7. These 2 points very important. I am telling again and again, remember this. And the first tributary that joined the Godavari in Telangana. తెలంగాణలో ఫస్ట్ ట్రిబ్యూటరీ జాయిన్ అయ్యే ఫస్ట్ ట్రిబ్యూటరీ ఏదండి? మంజీరా. గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జాయిన్ అవుతుందంటే కందుకుర్తి. అండ్ లాస్ట్ ట్రిబ్యూటరీ ఏది మరి గోదావరికి తెలంగాణలో అంటే శబరి బిఫోర్ కూనవరం. ఈ 2 పాయింట్స్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ద ప్లేస్ వేర్ ద ట్రిబ్యూటరీస్ జాయిన్ ఇన్ ద గోదావరి. మనం ఇప్పుడు జాయిన్ అయితే ఏమని చెప్పాము కదా, మరి ఏ ప్లేస్లో ఏది జాయిన్ అవుతుంది అనేది చూసుకుందాం. ఇక్కడ చూడండి, కడెం రివర్ తీసుకున్నప్పుడు నిర్మల్, తర్వాత మంజీరా తీసుకున్నప్పుడు నిజామాబాద్, అండ్ హరిద్రా తీసుకున్నప్పుడు నిజామాబాద్. నేను మండల్ విలేజ్ కూడా ఇచ్చాను, జస్ట్ చూసుకోండి. తర్వాత ఇంద్రావతి తీసుకున్నప్పుడు భూపాల్పల్లి, తర్వాత మన్సీర్ తీసుకున్నప్పుడు భూపాల్పల్లి, కిన్నెరస్ అని తీసుకున్నప్పుడు భద్రాద్రి కొత్తగూడెం. సో మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ గోదావరి పుష్కరం. గోదావరి పుష్కరం మనందరికీ తెలుసు కదండి. ప్రతి 12 సంవత్సరాలకి గోదావరి పుష్కరాలు చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడో చిన్నప్పుడు చేసి ఉంటాము. ఐ హోప్ ఐ స్టిల్ రిమెంబర్ వన్స్. సో గోదావరి పుష్కరాలు అనేది కూడా చూసుకోవాలి. రీసెంట్గా కూడా 2015లో మనము అంటే చేసుకున్నారు. బట్ అది చాలా డేస్ అయితే అయిపోయింది. సో ఓల్డ్ వల్ల కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ అంటే ఓకేనా. సో చూద్దాం. గోదావరి పుష్కరాస్ ఆర్ సెలబ్రేటెడ్ ఫర్ ఎవ్రీ 12 years. ఇక్కడ ఏమంటున్నారండి? గోదావరి పుష్కరం తీసుకున్నప్పుడు గోదావరి పుష్కరం ఈ సెలబ్రేటెడ్ ఫర్ ఎవ్రీ 12 years కి సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ గోదావరి పుష్కరం విచ్ సెలబ్రేటెడ్ ఫర్ ఎవ్రీ 14 years. వేర్ సెలబ్రేషన్ 14 to 25 July. ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు? 14 to 25 July 2015. అండ్ ఫస్ట్ టైం ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ స్టేట్ ఫామ్ అయినాక ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ సెలబ్రేషన్ ఎప్పుడు వస్తుంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఆన్ ద గోదావరి. మరి గోదావరి మీద ఉన్న ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ తీసుకుంటే చూడండి, ఫస్ట్ వచ్చేసి జయక్వాడి ప్రాజెక్ట్ అండ్ బాబ్లీ ప్రాజెక్ట్. జయక్వాడి తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద గోదావరి రివర్ ఇన్ మహారాష్ట్ర. అండ్ బాబ్లీ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద మహారాష్ట్ర, బార్డర్ ఆఫ్ ద మహారాష్ట్ర అండ్ తెలంగాణ స్టేట్. తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు 1963లో కట్టారండి. ఇది అక్రాస్ ద పోచంపాడు ఇన్ నిజామాబాద్ డిస్టిక్ లో వస్తుంది. అండ్ మీ అందరికీ తెలుసు కదా, ఎస్ఆర్ఎస్పి తీసుకున్నప్పుడు ఫస్ట్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ బిల్డ్ ఆన్ ద గోదావరి. రిమెంబర్ దిస్ ద ఇంపార్టెంట్. నెక్స్ట్ శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్. ఇది తీసుకుంటే ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ద గోదావరి రివర్. ఎక్కడండి? ఎల్లంపల్లి. మీ అందరికీ ఎల్లంపల్లి విలేజ్ ఐడియా ఉందా? సో ఎల్లంపల్లి ఇది పెద్దపల్లి డిస్టిక్ లో వస్తాయి. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు మనకి ఇది మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి. ఓకేనా. ఇది కెపాసిటీ పరంగా అన్ని పరాలుగా కూడా ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఇది మనకి ఎక్కడొస్తుంది? ఆంధ్రప్రదేశ్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ మెయిన్ సిటీస్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ గోదావరి. గోదావరి నది మీద అంటే గోదావరి తీర ప్రాంతాల్లో ఉన్న ఇంపార్టెంట్ సిటీస్ కానీ మనం తీసుకుంటే ఏమున్నాయి అంటే నాసిక్ వచ్చేసి మహారాష్ట్ర, నాందేడు మహారాష్ట్ర, ఎంహెచ్ అంటే మహారాష్ట్ర అండి. తర్వాత మంచిర్యాల తెలంగాణ, తర్వాత బాసర, నిర్మల్, జగిత్యాల్లో, ధర్మపురి, భద్రాచలం. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సిటీస్. నెక్స్ట్ మరి వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఏమున్నాయి గోదావరిలో చూద్దాం. సో వైల్డ్ లైఫ్ శాంచురీస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ప్రాణహిత వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది ఎక్కడ ఉందండి? మంచిర్యాల. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొకటి కూడా మనకి మంచిర్యాలలోనే చూడొచ్చు, పెద్దపల్లి డిస్టిక్లో. తర్వాత శివరాం వైల్డ్ లైఫ్ శాంచురీ తీసుకున్నప్పుడు శివవరం. తర్వాత ఈటూ నగరం వైల్డ్ లైఫ్ శాంచురీ తీసుకున్నప్పుడు జయశంకర్ గోదావరి. ఇది మనకి న్యూస్లో కూడా ఉంటుంది, చూసుకోవాలి. తర్వాత కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచురీ తీసుకున్నప్పుడు భద్రాద్రి కొత్తగూడెం. అండ్ రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి, నేను కరెంట్ అఫైర్స్లో కంప్లీట్గా చెప్తానండి. ఒక 2-3 days తర్వాత తెలంగాణ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తాను. సో కరెంట్ అఫైర్స్ కూడా మనం మంచిగా కవర్ చేసుకుందాం. నెక్స్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి తీసుకుంటే మంజీరా. సో మరి మంజీరా ట్రిబ్యూటరీ తీసుకున్నప్పుడు చూడండి, it is the first tributary of Godavari in Telangana. అండ్ యాక్చువల్లీ ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. ఇక్కడ నేనైతే చాలా ఫాస్ట్గానే చెప్తున్నాను, బికాస్ మనకి ఎగ్జామ్ ఓన్లీ 2 months ఉంది. మేబీ మీరు అనుకుంటున్నారు నేనైతే కంటిన్యూస్లో చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ అంత పెద్దగా కష్టమైన టాపిక్ అయితే ఏది లేదన్న ఇంటెన్షన్ తోటి నేను సింపుల్గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, నా వాట్సాప్ నెంబర్ మీ అందరికీ అవైలబుల్గా ఉంటుంది. అండ్ యూ కెన్ మెసేజ్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ.
అండ్ నెక్స్ట్ మంజీరా తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ద ఫస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి. తెలంగాణలో ఫస్ట్ ట్రిబ్యూటరీ ఏదండి? మంజీరా. అండ్ మంజీరా ఈజ్ ఏ నాన్ పెరెన్నల్ రివర్ ఇన్ ద మెయిన్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి. మంజీరాని ఇంకేమంటాము అని అంటే మాంజ్రా అని అంటారు. ఎక్కడండి? మహారాష్ట్రలో. ఓకేనా. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ హాల్సీ అని కూడా అంటారు. తర్వాత మంజీరా రివర్ ఆరిజినేట్స్ తీసుకుంటే జమ్కేద్ హిల్స్. ఎక్కడండి? జమ్కేద్ హిల్స్. ఇది మహారాష్ట్రలో ఉంటుంది. రిమెంబర్ దిస్, చూసుకోవాలి. అండ్ ఇట్ పాసెస్ త్రూ ద మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఎంటర్ ఇంటూ ద తెలంగాణ నియర్. ఎక్కడ ఎంటర్ అవుతుంది? నారాయణ్ ఖేడ్. ఓకేనా. సంగారెడ్డి డిస్టిక్ లో ఎంటర్ అవుతుంది. అండ్ ఇట్ ఫ్లోస్ త్రూ ద మెదక్ డిస్టిక్. నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఉంది కదా మనకి, ఇన్ కామారెడ్డి డిస్టిక్. అండ్ లేటర్ తర్వాత నిజామాబాద్ ని క్రాస్ అయ్యి ఇట్ ఫాల్ ఇంటూ ద గోదావరి. గోదావరిలో కలుస్తుంది. ఓకేనా. కందకుర్తి దగ్గర. సో మనం త్రివేణి సంగమం అని ఇందాక చెప్పుకున్నాం కదా, సో అక్కడ కలవడం జరుగుతుంది. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ అండ్ మెయిన్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి. ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ మంజీరా రివర్. మన మంజీరా రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ ఏంటి అని అంటే కాకివాగు. ఓకేనా. కాకివాగు, నాలవాగు అండ్ కౌలస్ నాలా, తర్వాత హల్దీ, లెండి. సో ఇలా మనకి మంజీరా రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ కూడా మనం చూసుకోవాలి. తర్వాత మంజీరా రివర్ ఫ్లోస్ త్రూ ద స్టేట్స్ ఆఫ్. ఏ స్టేట్స్ గుండా పోతుందండి? మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ. మనం ఆల్రెడీ చూసుకున్నాం, ఇక్కడ వచ్చింది పాయింట్. ఓకేనా. ఇదిగోండి. నెక్స్ట్ యా, ద లెంత్ ఆఫ్ ద మంజీరా తీసుకున్నప్పుడు 724 అండ్ ద టోటల్ క్యాచ్మెంట్ ఏరియా తీసుకున్నప్పుడు 30,844 అండ్ ఇట్ ఈస్ అ మెయిన్ రిసోర్స్. ఇది మెయిన్ గా మంజీరా. మనందరికీ ఒక వార్డు గుర్తుందా? మంజీరా వాటర్. మంజీరా వాటర్ హైదరాబాద్ లో మంజీరా వాటర్ వాడతారు అని. సో మంజీరా అనేది మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ అండి. అండ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ సంగారెడ్డి అండ్ మెదక్. అండ్ మంజీరా వచ్చేసి వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా మనం చూడొచ్చు. ఓకేనా. మంజీరా బేసిన్ లో. తర్వాత మన ఇక్కడ ఫేమస్ టెంపుల్స్ ఏమున్నాయని అంటే ఏడుపాయలు. ఓకేనా. మీ అందరికి ఏడుపాయలు ఆ టెంపుల్ ఐడియా ఉంది కదా. సో చూడండి, ఏడుపాయలు ఇట్స్ ఏ గుడ్, మంచి టెంపుల్ అండ్ మంచిగా ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా, తెలియని వాళ్ళు ఉన్నా దాని గురించి కూడా తెలుసుకోండి. తర్వాత ఆ ప్రాజెక్ట్ కన్స్ట్రక్టెడ్ అందా మంజీరా రివర్ మీద కట్టిన ప్రాజెక్ట్స్ ఏంటంటే నిజాం సాగర్ ప్రాజెక్ట్ అండ్ సింగూరు ప్రాజెక్ట్. ఓకే. నెక్స్ట్ నిజాం సాగర్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ బిల్ట్ అక్రాస్ ద మంజీరా రివర్. దేని మీద కట్టారండి? మంజీరా రివర్ మీద కట్టడం జరిగింది. ఓకేనా. బిట్వీన్ మరి ఎక్కడ దేనికి మధ్య అంటే అచ్చంపేట అండ్ బంజపల్లి విలేజ్ కి మధ్య నిజాం సాగర్ మండలంలో కట్టడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్. ఎప్పుడు కట్టారు? 1923 నుంచి 31. అంటే ఎప్పుడండి? స్వాతంత్రం రాకముందు. 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నేను ఆల్రెడీ హిస్టరీలో చెప్పాను. ఒకసారి మన హిస్టరీ క్లాసెస్ చూడని వాళ్ళు ఉంటే తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. ఏ భాష కావాలంటే ఆ భాష. తెలుగులో రైటింగ్ ఉంటుంది, ఇంగ్లీష్లో రైటింగ్ ఉంటుంది, చూడొచ్చు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ తీసుకుంటే ప్రొవైడ్ ద డ్రింకింగ్ వాటర్ ఫర్ హైదరాబాద్ సిటీ. నెక్స్ట్ సింగూర్ ప్రాజెక్ట్. సింగూర్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద మొగిలిగుండ్ల బాగారెడ్డి అండ్ సింగూర్ ప్రాజెక్ట్ అని కూడా అంటాము. అండ్ ఇట్ ఇస్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ద మంజీరా రివర్. ఓకేనా. సింగూర్ విలేజ్ కూడా చూసుకోవాలి, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. అండ్ ఇట్ ఈస్ ప్రైమర్లీ ఇంటెండెడ్ టు ప్రొవైడ్ ద డ్రింకింగ్ వాటర్. దీని యొక్క మెయిన్ ఏమంటే డ్రింకింగ్ వాటర్ ట్విన్ సిటీకి ప్రొవైడ్ చేస్తుంది, హైదరాబాద్, సికింద్రాబాద్ కి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ప్రాణహిత రివర్. మరి ప్రాణహిత తీసుకున్నప్పుడు ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి. రిమెంబర్ దిస్. ఓకేనా. ఇది వచ్చేసి 34.87 కవరేజ్ ఆఫ్ ద డ్రైనేజ్ ఏరియా అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 3 రివర్స్ నేమ్లీ పెన్గంగా, వైన్గంగా అండ్ వర్ధ కంబైన్ టు ఫార్మ్ ద ప్రాణహిత. ప్రాణహిత ఏ విధంగా ఏర్పడుతుందండి? వైన్గంగా, పెనుగంగా అండ్ వర్ధ 3 కలిసి మనకి ప్రాణహిత అనేది ఏర్పడుతుంది. అండ్ దీస్ 3 రివర్స్ ఫ్లోస్ త్రూ ద. మరి ఎక్కడ ప్రవహిస్తాయి అని అంటే గడ్చిరోలి డిస్టిక్ వచ్చేసి మహారాష్ట్ర నుండి ప్రవాహం అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఎక్కడ మెర్జ్ అయితే అంటే మెర్జెట్, తమ్మిధాతి, కొమరం భీం, ఆసిఫాబాద్ డిస్టిక్ లో మెర్జ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ ప్రాణహితగా ఏర్పడుతుంది. తర్వాత ఆసిఫాబాద్ వ్యాలీ. మనకు ఆసిఫాబాద్ వ్యాలీ తీసుకున్నప్పుడు ఇది ఎక్కడ ఉందండి? బిట్వీన్ ద గోదావరి అండ్ ప్రాణహిత రివర్ మధ్యలో ఉంది. ప్రాణహిత రివర్ ఫెసిలిటేటెడ్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్. రిమెంబర్ దిస్. బిట్వీన్ ద గచ్చిరోలి అండ్ కాళేశ్వరం అండి. అండ్ మరి ప్రాణహిత రివర్ ఫ్లో తీసుకున్నప్పుడు ఏ విధంగా ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి ఉంటుందంటే కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల అండ్ జయశంకర్, భూపాల్పల్లి, తెలంగాణలో ఉంటుంది. అండ్ దీని యొక్క రివర్ యొక్క ఫ్లో ఎంత ఉంటుందండి? 13 కిలోమీటర్స్ అలాంగ్ ద బార్డర్ ఆఫ్ తెలంగాణ ఉంటుంది అండ్ మహారాష్ట్ర. గుర్తుపెట్టుకోవాలి ఇది. తర్వాత మన పెనుగంగా రివర్ ఫ్రమ్ ద రైట్ సైడ్ తీసుకుంటే పెనుగంగా అండ్ వర్ధ రివర్ మిడిల్ అండ్ వెనుగంగా రివర్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఫాల్ ఆఫ్ ద ప్రాణహిత. ఈ పాయింట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. పెనుగంగా రివర్ వచ్చేసి రైట్, వర్ధ ఫ్రమ్ ద మిడిల్
అండ్ వెనకంగా తీసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ప్రాణహిత రివర్. అండ్ ద రివర్ బేసిన్ తీసుకున్నప్పుడు స్ప్రెడ్ టు ద సదరన్ స్లోప్. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా, సదరన్ స్లోప్ ఆఫ్ ద విదర్భ అండ్ సప్తురా. నెక్స్ట్ ప్రాణహిత హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి ఎక్కడ ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి లొకేటెడ్ నియర్ ద కౌతల సిర్పూర్ కాగజ్ నగర్ ఇన్ బార్డర్ ఆఫ్ ద తెలంగాణ అండ్ మహారాష్ట్రకి మధ్య ఉంది. అండ్ ద బేసిన్ ప్రాణహిత 7th లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా. రిమెంబర్ దిస్. Okay, the river flows towards the towards other rivers like Dakkan Plateau కు ఇది టువర్డ్స్ ఫ్లో అవుతుంది. దాని రివర్ ఫ్లో ఆఫ్ ప్రాణహిత తీసుకున్నప్పుడు హబ్ ఆఫ్ రిచ్ బయోడైవర్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫారెస్ట్ ఫ్లోరాఫానా అంటే ఫ్లోరా ఫన్ అంటే ఏదో అనుకోవద్దు, అది మొక్కలు చెట్లు జంతువులు ఉంటాయి కదా అది. ద రివర్స్ దట్ ఫార్మ్ ద ప్రాణహిత రివర్ ఆరిజినేటెడ్ ద సప్తురా మౌంటైన్ రేంజ్. ఎక్కడండి? మధ్యప్రదేశ్. నెక్స్ట్ వార్దా రివర్, వైన్గంగా, ఇంకా చాలా ఉన్నాయి. సో నాకు ప్రజెంట్ వేరే క్లాస్ ఉంది. ఆఫ్టర్ దట్ మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ చేయండి, అట్ ద సేమ్ టైం షేర్ కూడా చేయండి. బికాస్ దిస్ ఈజ్ ద మోటివేట్ ఫర్ మీ. అంటే నేను చెయ్యాలి అని నాకు కూడా ఇంట్రెస్ట్గా మాత్రం కలగడానికి అది నేను అడుగుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.